సో పుష్ప 2కి సంబంధించి ఓన్లీ బుక్ మై షోలోనే 2 మిలియన్ టికెట్స్ వరకు అమ్ముడుపోయాయి అన్నట్టుగా అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక్క వెబ్సైట్లోనే ఇట్లా ఉంటే బయట వెళ్ళి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుక్కునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇవన్నీ కలిపితే ఎన్ని అయ్యి ఉండొచ్చు? ఖచ్చితంగా 2 మిలియన్ అనేది బిఫోర్ రిలీజ్ డే ఇంత కలెక్ట్ అవ్వడం అనేది నిజంగా ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 మిలియన్ అంటే మామూలు విషయం కాదు, 20 లక్షల టికెట్లు, అది అడ్వాన్స్ సేల్స్. అంటే అది బుక్ మై షో వాళ్ళకి కూడా ఫస్ట్ టైం ఇది. బిఫోర్ అడ్వాన్స్ అంటే షారుఖ్ ఖాన్కి లేదు రికార్డు, ప్రభాస్కి లేదు రికార్డు, RRRకి లేదు రికార్డు, మరి అట్లా ఉంది పరిస్థితి. సో ఖచ్చితంగా ఆ 2 మిలియన్ ఇంకొంచెం 2.5 మిలియన్ వెళ్ళేదట్టే కనబడుతుంది ఈ మొత్తం ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యేలోపు. సో మరి ఇంకా మిగిలిన పేటిఎం కానీ, పీవీఆర్ సైట్స్ కానీ, ఇంకేదన్నా ఐనాక్స్ సైట్స్ కానీ వాటిలో ఎంతెంత టికెట్స్ బుక్ అవుతున్నాయి, ఆఫ్లైన్లో ఎంత టికెట్స్ బుక్ అవుతున్నాయి. సో ఈ సినిమా చూస్తుంటే కనుక ఇది చాలా పెద్ద నెంబర్కి వెళ్ళిపోయేలా ఉంది. జస్ట్ పాజిటివ్ టాక్ ఒక్కటి వస్తే ఈ సినిమాని ఇంకా ఖచ్చితంగా రేపటి నుంచి ఎవరు ఆపలేరు. థియేటర్లో ఒక 2 వీక్స్ దీన్ని ఒక యుఫోరియా అయితే చూస్తామని తెలుస్తుంది. మరి అసలు ఎలా ఉండబోతుంది సినిమా, ఈ మాస్ సినిమా మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారా లేకపోతే దాని మధ్యలో వదిలేస్తారా అనేది మరి కొద్ది గంటల్లో సినిమా అయితే రాబోతుంది. సో మరి ఇప్పటికైతే వచ్చిన బుక్ మై షో కలెక్షన్లు చూస్తుంటే మైండ్ పోతుంది ప్రతి ఒక్కళ్ళకి, ట్రాకింగ్ చేసేవాళ్ళకి కూడా. ఎందుకంటే ప్రతి గంటకి కూడా ఒక 40,000 నుంచి 50,000 దాకా టికెట్లు తెగుతున్నాయి అనమాట బుక్ మై షోలో, ఇండియా వైడ్ మొత్తం కూడా. సో మరి ఇంకా వరల్డ్ బయట ఇంకెంత వస్తున్నాయి, బయట కూడా మనకి USA, అవుట్ ఆఫ్ కెనడా, లేదంటే ఆస్ట్రేలియా, UK ఇన్నిటిలో నుంచి వస్తాయి కలెక్షన్స్ అంతా కూడా. సో వరల్డ్ వైడ్ ఇంకెంతమంది చూడబోతున్నారు, ఫస్ట్ ఈజీగా ఒక 50 లక్షల మంది చూసే సైన్ అయితే కనపడుతుంది. సో మరి ఒక నిజంగా బిగ్గెస్ట్ ఓపెనర్ అని చెప్పొచ్చు మరి ఈ సినిమా. అంటే ఇప్పుడు ఈ సినిమా పైన హైప్ కూడా బాగానే క్రియేట్ అయింది. సో అగాధం అయితే ఇంత లెవెల్ వరకు అయితే అది మార్క్ రీచ్ అవ్వడం కూడా కష్టమే. పుష్ప సెకండ్ పార్ట్ కాబట్టి ఇంత హైప్ ఉంది అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. అదే ఆబ్వియస్లీ, ఎందుకంటే పార్ట్ 2 అనే దానికి ఎప్పుడు కూడా హైప్ ఉంటుంది. నెక్స్ట్ రేపు సలార్ 2, కల్కి 2, దేవరా 2 ఇన్ని సినిమాలు ఉన్నాయి. ప్రతిదానికి ఈ రేంజ్ ఆఫ్ బజ్ అనేది వస్తుంది. కాకపోతే సినిమా లాంగ్ రన్ ఆడటం ముఖ్యం. ఓపెనింగ్స్ అనేవి స్టార్ హీరోలు ఖచ్చితంగా వస్తాయి. అది లాంగ్ రన్లో తీసుకెళ్ళి ఇప్పుడు బాహుబలి 2 అందరికి టార్గెట్. సో 2తో 2నే టార్గెట్ చేయాలి. నువ్వు ఎంతసేపు ఫస్ట్ సినిమాని కాకుండా బాహుబలి 2ని టార్గెట్ పెట్టుకో. సో అప్పుడు నీకు పొటెన్షియల్ నువ్వు ఎంత ఏజ్ చేసినా లాంగ్ రన్లో నువ్వు అంత కరెక్ట్ చేసావు లేదా అని చూస్తారు. నువ్వు ఒక టార్గెట్ పెడితే రేపు నీ సినిమాని ఇంకొక పెద్ద సినిమా వచ్చి ఇంకో పార్ట్ 2 మూవీ వచ్చి నిన్ను టార్గెట్ చేసుకుని నిన్ను క్రాస్ చేస్తుంది. అప్పుడు మన ఇండస్ట్రీ బాగున్నట్టు. అంతేగాని మనం ఏదో లేనిపోని ఫేక్ హైప్ క్రియేట్ చేయడం అలా కాకుండా. సో ఇదైతే ఎలా దీనికి ఎట్లా చేశారు, పుష్ప 2కు ఓన్లీ ఎవరిని సపోర్ట్ లేకుండా హీరోనే కష్టపడి చేసుకున్నాడు నిజంగా. సో లాస్ట్ మినిట్లో రాజమౌళి గారు వచ్చి కూడా విష్ చేశారు. సో పుష్ప 1కి కూడా సెంటిమెంట్ ప్రకారం రాజమౌళి గారు విష్ చేశారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే బాగా ప్రమోట్ చేయి, ఎంత దూరం వెళ్తాం అంత దూరం వెళ్ళిపోని ఆయన చెప్పారనమాట. సో ఆయన చెప్పినట్టుగా ఈ సినిమాకి ఎక్కడ ఆకుండా ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ప్రమోషన్ చేయడానికి ఆయన రెడీ అయిపోయి చేసేసారు ఫుల్గా. ఇంకా ఆయన వెయిట్ చేసేదల్లా ఈ ఫస్ట్ టాక్ కోసం అంతే. సో చూద్దాం, ఈవినింగ్ ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత టాక్ ఎలా ఉంటుంది ఏంటని.